హలో హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాగున్నారని కూడా తలుస్తున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి అయితే విజయదశమి ముందు రోజు నుంచి కూడా విజయదశమి వరకు జరిగిన వ్లాగ్ అండి ఇది. చాలా ఆలస్యం అయితే అయిపోయింది ఇప్పటికే నేను వ్లాగ్ అనేది అప్లోడ్ చేయడం. అది ఎందుకు ఏమిటి అనేది నేను ఫర్దర్గా మీకు చెప్తూ ఉంటాను. వీడియో అయితే చూసేయండి. వీడియో చూసేదానికంటే ముందు కూడా మన ఛానల్ని అయితే కొత్తగా స్టార్ట్ చేసామండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా వీడియోస్ లైక్ చేయండి. నాకు కొంచెం పుషప్లా ఉంటుందన్నమాట మీరు వీడియోస్ లైక్ చేయడం వల్ల. నాకు ఇంకా కాస్త ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అరే నేను వీడియో చేస్తున్నాను లైక్లు రావట్లేదు అంటే ఆ డిసప్పాయింట్మెంట్ నాలో ఉండిపోయి నాకు చేయాలనే ఇంట్రెస్ట్ ఉండదు. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నాకు ఇందులో సక్సెస్ రావడం అనేది చాలా అవసరం. దానికోసమే నేను ఛానల్ స్టార్ట్ చేశాను. ప్లీజ్ సపోర్ట్ గైస్. ఇంకొచ్చేసి ఇదైతే వ్లాగ్ విజయదశమికి ముందు రోజు అండి, అంటే 10వ రోజు అనమాట. నేను షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీరు డైలీగా నా పేజ్ ఫాలో అయితే కనుక మీకు తెలిసే ఉంటుంది. ప్రతిరోజు కూడా డే 1 నుంచి కూడా నేను షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. చూడని వాళ్ళైతే ఒకసారి అవి కూడా చూసేయండి. ఇది నేను ఇంట్లో చిన్నగా పీఠకం అయితే పెట్టుకున్నానండి. నేను ఫస్ట్ టైం నాకు తెలియక చేసుకునే నవరాత్రి పూజ ఇది. నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట నేను చేసుకునే నవరాత్రి పూజ. నాకు తెలియనివన్నీ కూడా కొన్ని తెలుసుకుని చేసినవి, నాకు వచ్చినట్టు నేను చేసుకునే పూజ. చిన్నగా అమ్మవారిని అయితే చిన్నగా ఇలా పీట అయితే సిద్ధం చేసుకుని, ఈ పీఠకాన్ని అయితే సిద్ధం చేసుకుని నేనైతే పూజ చేసుకుంటున్నానండి. నా దగ్గర అమ్మవారి ప్రతిమ పెద్దగా అయితే లేదండి. చిన్నది కనకదుర్గ అమ్మవారిది చిన్నది ఇత్తడి ప్రతిమ అయితే ఉంది. దాన్ని అయితే నేను సిద్ధం చేసుకుని కలశాన్ని ఏర్పాటు చేసుకుని పూజ అయితే చిన్నగా చేసుకున్నాను. మాకు వచ్చేసి పూజ గది ఎంట్రన్స్లో ఈశాన్యంలో చిన్నగా ఉంటుందండి. అక్కడ ఈ పీఠకాన్ని పెట్టుకోవడం వెళ్తూ వస్తూ ఉంటాం కదా, ఇబ్బందిగా ఉంటుంది, అంత కరెక్ట్ కాదనిపించింది. సో మాదైతే 2 BHK కాబట్టి మేము పక్క రూమ్ని అయితే మ్యాక్సిమం యూస్ చేయము. అది గెస్ట్ రూమ్ లానే ఉంటుంది. సో పూజ గదిలో దాన్ని ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాం, కానీ స్టార్టింగ్ నేను అక్కడైతే పెట్టేసుకున్నాను కదా అని చెప్పి మళ్ళీ దీన్ని అయితే తీయలేదండి. సో ఏదైనా స్పెషల్గా పూజ చేసుకుంటాను అనుకుని అయితే నేను ఇలా రూమ్లో అయితే ఏర్పాటు చేసుకుంటాను. అందులోకి నాకు 1.5 year పాప ఉంది కాబట్టి దాని అల్లరి నేను భరించలేను. ఈ రూమ్లో పెట్టి సెక్యూర్గా చూసుకుంటుంటేనే నేను ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాననే చెప్పాలి మా పాప నుంచి. సో ఇక్కడైతే నేను చిన్న పీఠకాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నానండి. ముందు రోజు మార్నింగ్ ఈవినింగ్ కూడా నేను పూజ అయితే చేసుకునేదాన్ని. ఈవినింగ్ పెట్టిన పూలన్నీ కూడా తీసేసి చక్కగా ఫ్రెష్ పూలు అయితే ఆ రోజు పెట్టి పూజ సామాగ్రి అంతా శుభ్రం చేసుకుని నేనైతే పూజని మొదలు పెట్టుకుంటున్నానండి. ఇది బ్రహ్మ ముహూర్తంలో అయితే పొద్దుటే నేను పూజ చేసుకునేదాన్ని అనమాట. సో ఇక్కడ ఇలా సిద్ధం చేసుకుని పూజ అయితే చేసుకుంటున్నానండి. ప్రతిరోజు కూడా ఈసారి 11 రోజులు అయితే నవరాత్రులు వచ్చింది కదండి ఈ సంవత్సరం. అది చాలా స్పెషల్, రేర్గా వస్తుంది అనేసి అన్నారు. కానీ నాకు ఎందుకో దేవీ నవరాత్రులు నేను కూడా చేసుకోవాలి, అమ్మవారిని నేను నిలబెట్టుకోవాలి అని చెప్పేసి అయితే నాకు ఒక ప్రేరేపణ అండి. సో ఏదైతే అది అవుతుంది, అమ్మవారి దయ అని చెప్పేసి అమ్మవారి మీద భారం అయితే వేసేసి నేను ఈ పూజను అయితే స్టార్ట్ చేశానండి. ఎక్కడో చిన్న బెరుకు అనిపించినప్పటికీ కూడా అమ్మవారే చూసుకుంటారు అనే మనోధైర్యంతో అయితే ముందడుగు వేసి ఈ పూజ అయితే నేను సిద్ధం చేసుకుని మొదలైతే పెట్టానండి. కానీ నాకు చాలా సంతోషం అనిపించింది. దేవీ నవరాత్రులు చేసుకుంటుంటే చాలా హాయి అనిపించిందండి. నేను అయ్యే ఆటంకం కలుగుతుందో అనుకున్నాను, కానీ అలాంటి ఇబ్బంది లేదు, ఎదురవ్వలేదండి. ఆ తల్లి దయ ఉంది నాపై అనిపించింది. చక్కగా 11 రోజులు కూడా నిర్విఘ్నంగా నా పూజ అయితే చక్కగా జరిగిందండి. రోజుకొక ప్రసాదం అనేది చేసుకునేదాన్ని. ఈరోజు ఏ ప్రసాదం చేద్దాము ఏదీ లేదు అనుకున్నప్పుడు కనీసం చలివిడి, వడపప్పు, పానకమైన నివేదించుకునేదాన్నండి.
సో ఈ విధంగా నేను ముందైతే ఆచమనం అనేది చేసుకుని ధూపం దీపం నైవేద్యం చూపించుకొని అమ్మవారికి సంకల్పం అయితే చెప్పుకొని పూజ చదువుకునేదాన్ని అండి, పూజ చేసుకునేదాన్ని. ఆ రోజు ఏ అవతారం అయితే ఉంటుందో ఆ అవతారం బట్టి నా పూజా విధానం అనేది కాస్త మారేదండి. పూజా విధానం మారడం అంటే పూజ అంతా అలానే ఉండేది, కొంచెం మంత్రాలు అవి కూడా ఆ రోజుకు తగ్గ అవతారం బట్టి నా యొక్క మంత్రాలు కానీ అలానే చెప్పుకునే అష్టోత్తరం కానీ అలా జరిగేవన్నమాట, మారుతూ ఉండేవి. సో రోజుకొక్కొక్క అవతారం కదండి, 11 రోజులు 11 అవతారాలు. ఆ అమ్మవారిని అలా స్మరించుకునేదాన్ని అనమాట. చాలా చాలా హాయి అనిపించిందండి మనసుకి అయితే. నా సంకల్పం చెప్పుకొని నా కష్టాలని నా యొక్క బాధల్ని ఆవిడతో పంచుకొని మంచి జరిగేలా దీవించు తల్లి అని అయితే తల్లిని స్మరించుకునేదాన్ని అండి. అందరూ కూడా బాగుండాలి, అందులో మనము ఉండాలి అని అయితే ఖచ్చితంగా అడిగేదాన్ని ఆవిడ్ని. సో ఈ విధంగా అయితే నా పూజ జరిగేదండి. హారతి ఇచ్చే టైంకి మా వాళ్ళు కూడా చక్కగా ఫ్రెష్ అయిపోయేవారు. మా పాప మా వారు కూడా మంచిగా హారతి తీసుకునేందుకు వచ్చేవారు. చాలా మంచిగా అనిపించేది అనమాట. ఒక పాజిటివ్ వైబ్ అనేది మంచిగా ఉండేది, చాలా పాజిటివిటీ ఉండేది. నైవేద్యాలు చేసుకునేటప్పుడు కూడా భలే రుచిగా వచ్చేవి. ఆ 11 రోజులు ఎలా గడిచిపోయినాయో తెలియదు, అసలు చేయగలనా లేదా అనే సందేహం అయితే నాలో ఎక్కువే ఉండేదండి. కానీ అమ్మవారి మీద భారం వేసుకుని వెళ్ళాను, చాలా చాలా మంచిగా జరిగింది అని నాకైతే అనిపించిందండి. మంచి పాజిటివిటీ అయితే మా ఫ్యామిలీలో మాలో మేము చూసాము. సో ఇది 10వ రోజు పూజ. ఈ 10వ రోజు పూజ అయితే మంచిగా ఇలా అయ్యిందండి. ఫైనల్లీ దసరా రోజు నేను పూజ ఏ విధంగా చేసుకున్నాను అంటే కొన్ని నైవేద్యాలు అయితే స్పెషల్గా చేసుకున్నానండి. ఎక్కువగా అయితే ఏం కాదు, పులిహోర చేసుకున్నాను, అలానే సేమియా పాయసం చేసుకుని చల్మిడి వడపప్పు పానకం అలానే పెరుగన్నం పెట్టుకున్నానండి. అమ్మవారికి పెరుగన్నం అనేది చాలా మంచిది, నైవేద్యంగా సమర్పించుకుంటే చలవ అని చెప్పేసి అంటారు. ఆ చల్లని తల్లి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ రోజు ఏంటంటే అమ్మవారికి తాంబూలం మనం సమర్పించుకోవాలండి, నివేదించుకోవాలి. ఎలా అంటే మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే మనం చక్కగా 2 రోజులు ఉన్నా వారు ఒక్కరోజు ఉన్నా మంచిగా చూసుకొని వాళ్ళకి ప్రసాదాలు భోజనాలు అవన్నీ మంచిగా సిద్ధం చేసుకుని వెళ్ళేటప్పుడు మనకు తోచినంత ఏదో ఒక బట్టలో డబ్బులో ఏదో ఒకటి ఇచ్చి పంపుతాం కదా. సేమ్ అమ్మవారు కూడా అలాగేనండి. ఇన్ని రోజులు మా ఇంట్లో ఉన్నారు కొలువై ఉండే తల్లి, అలాంటి ఆ తల్లికి నేను నాకు తోచినంతలో ఒక రవికల గుడ్డ 2 అరటిపళ్ళ తాంబూలం అయితే సమర్పించుకున్నానండి. అదే రోజు 1 లేదా మీ స్తోమత తగ్గ 3 ముత్తైదువులకైతే తాంబూలం సమర్పించుకోవచ్చండి. ఏమీ లేవు అంటే కనీసం ఒక పువ్వు ఇచ్చి కుంకుమ బుట్టు ఆమె నుదుటిన పెట్టినా మీరు తాంబూలం ఇచ్చినట్లే. సో ఈ విధంగా అయితే నా పూజ 11 రోజులు కూడా సక్సెస్ఫుల్గా విజయదశమి అయితే కంప్లీట్ అయిందండి. ఆ రోజే నేను ఉద్వాసనం చెప్పేసుకుని మార్నింగ్ పూజ అప్పుడే చిన్న మంత్రం అయితే మీకు స్క్రీన్పై ఇస్తానండి. ఉద్వాసనం మంత్రం ఎలా ఉంటుంది, శ్లోకం అనేది, అది చెప్పుకొని పీఠకాన్ని అయితే మా కుటుంబం అంతా కలిసి మేము ముగ్గురం కూడా కదిలించేసామండి. దాని తర్వాత గుడికి అయితే వెళ్ళాము. మంచిగా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మేము పీఠకాన్ని అయితే అమ్మవారిని అయితే నిమజ్జనం చేయడానికి గోదావరికి అయితే వెళ్ళామండి. ఇంట్లో పూజ అయిన తర్వాత తులసి కోటకు కూడా పూజ చేసుకుని ఇంట్లో దీపారాధన కూడా నిత్య దీపారాధన చేసుకుని చక్కగా గుడికి అయితే వెళ్ళొచ్చేసామండి. తర్వాత మాకు గోదావరి మాకు దగ్గరగానే ఉంటుందండి. సో మేము ఏదైనా కూడా నిమజ్జనం పూజ సమయంలో మాకు జరిగితే మాకు ఉన్న పక్కన గోదావరి దగ్గరికి వెళ్ళి నిమజ్జనం అయితే చేస్తామన్నమాట. ఆ రోజు గోదావరి అయితే చాలా పోటు మీద ఉందండి, ఫుల్ అయిపోయింది అనమాట, చాలా పైకి వచ్చేసింది, కొంచెం భయమే వేసింది. సో మేము ఆ విధంగా నిమజ్జనం అయితే చేసి విజయంగా 11 రోజులు నవరాత్రులు కూడా శుభకరంగా పూర్తి చేసుకుని విజయదశమిని అయితే మేము ఇలా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నామండి. మీరు ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నేను ఎప్పుడో పెట్టాలి, నాకు ఎదురయ్యే కొన్ని ప్రాబ్లమ్స్, చిన్ని సమస్యల వల్ల నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయానండి. అది ఎందుకు ఏంటి అనేది నేను ఫర్దర్గా వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. నేను ఎందుకు విజయదశమి బ్లాగ్ ఎంత లేట్ చేశాను, వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు అనేదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో మాట్లాడతానండి. సో ఇదేనండి ఇవాళ వీడియో విజయదశమి బ్లాగ్ అయితే. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి.
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి కంటెంట్ అనేది కూడా నాకు కామెంట్ చేయండి. అంతేనండి, ఈ వీడియో ఉంటాను. నమస్తే.